సంచలనాల దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మహిళల దినోత్సవాన్ని కొత్తగా చెప్పాడు. ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసిన విధానాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మహిళా దినోత్సవాన్ని పురుషుల దినోత్సవంగా మార్చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దానికి గల కారణాలు కూడా ఆయన చెప్పారు. ఏడాదిలో అన్ని రోజులు పురుషులవేనని, ఈ ఒక్కరోజు మహిళలకు ఇచ్చారు. ఉమెన్స్ డేని మెన్స్ డే అనాలి. మహిళలను పురుషులు సంతోషపెట్టినంతగా పురుషులను మహిళలు సంతోషపెట్టలేరు. కనీసం పురుష దినోత్సవం రోజైన మహిళలను వారిపై అరుపులు, కేకలు వేయకూడదు. వారికి కొంచెం స్వేచ్ఛనివ్వాలి. పురుషులందరి తరపు నుంచి నేను మహిళలకు పురుష దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు పురుషులు మహిళలకు ఏం చేయాలో నాకు తెలియదు, కానీ ఈ ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రం పురుషులు మహిళల దినోత్సవం జరుపుకోవాలని ఆశిస్తున్నాను అని తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఎప్పుడు విమర్శలు, సంచలనమైన ట్వీట్లు చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి మహిళా దినోత్సవానికి ఈ విధంగా వెరైటీగా ట్వీట్ చేశాడు. ఈ మహిళా దినోత్సవాన్ని పురుష దినోత్సవంగా పేర్కొంటూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. కానీ రామ్ గోపాల్ వర్మ అభిమానుల అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ9 ఫోకస్ని సబ్స్క్రైబ్ చేయండి.